ఇట్లాంటి వాళ్ళకి యూజువల్‌గా అందరూ ఏం చేస్తారంటే పారాఫైమోసిస్ డెవలప్ అవ్వంగానే అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి రిడక్షన్ అంటాం. రిడక్షన్ చేసి ముందలు కన్న తర్వాత ఒక 6 వారాల తర్వాత సర్జరీ చేస్తారు. బట్ మన దగ్గర ఉన్న కేఎస్ఆర్ స్టేప్లర్‌తో ఇదే అడ్వాంటేజ్. సేమ్ సిట్టింగ్‌లోనే మనకు ఆ వాటర్‌ని తీసేసి అదే సిట్టింగ్‌లో మనం సర్జరీ చేసుకోవచ్చు. సో, 6 వీక్స్ టైం పట్టేదాన్ని మనం సేమ్ డేలో సేమ్ చేసేయొచ్చు. డేలో. సో, ఓకే. ఆ పేషెంట్ ఎవరైతే ముందే వచ్చేస్తే గనక, ఈ స్వెల్లింగ్ వచ్చిందని గమనించిన వెంటనే గనక వచ్చేస్తే గనక, మనం అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చర్మం ముందుకనేసి మళ్ళా దాన్ని సర్కంసిషన్ చేయించడం వల్ల లైఫ్ లాంగ్ రిస్క్ లేకుండా ఉంటుంది. ఇది సో దట్ పారాఫైమోసిస్. తర్వాత కూడా హి కెన్ పెర్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. దెన్ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అనేది రాదు. ఎప్పటికి లైఫ్‌లో రాదు. ఓకే. చాలామంది ఒక క్వెషన్ అడుగుతుంటారు. సార్ మీరైతే కట్ చేసిండ్రు. మరో సంవత్సరానికి, 2 సంవత్సరాలకి చర్మం పెరిగితే ఎలా అని అడుగుతుంటారు. హ్మ్. బట్ అక్కడ ఒకసారి చర్మం తీసేసామంటే మళ్ళీ లైఫ్‌లో చర్మం పెరగదు. ఓకే. సో, గ్రోత్ అనేది ఉండదు స్కిన్‌కి. స్కిన్‌కి గ్రోత్ అనేది ఉండదు. ఒక్కసారి తీసేసామంటే అది పర్మనెంట్ ఇంకా. మళ్ళా లైఫ్‌లో ఎప్పుడూ పెరగదు. చాలామంది ఇంకొక క్వెషన్ అడుగుతుంటారు. కింద ఒక అటాచ్‌మెంట్ ఉంటది. దాన్నే ఫ్రెన్యులమ్ అంటుంటాం. సో, యూజువల్‌గా మేము సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్రెన్యులమ్ అటాచ్‌మెంట్ కూడా తీసేస్తుంటాం. ఎందుకంటే చాలామందికి అదే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటది. కొందరికి స్కిన్ వెనక్కి మంచిగా ఫ్రీగానే మూవ్ అయితుంటది. బట్ అక్కడ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా స్ట్రెయిట్‌గా ఉన్న పెనిస్ కాస్త బెండ్ అయిపోతది. హ్మ్. ఇట్లా బెండ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్‌కోర్స్ అప్పుడు కట్ అయిపోవడము, బ్లీడింగ్ అవ్వడము, నొప్పి ఉండడము అట్లాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి మన స్టాప్లర్ ద్వారా ఏం చేస్తామంటే దాన్ని కూడా తీసేయడం జరుగుతుంది. దానివల్ల కంప్లీట్ ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి.